వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. ఎస్, మీ విషయంలో మొదలు లేదు ఆపడానికి అనేది ఇల్యూషన్. నిజానికి ఆపాలి అనుకున్న ప్లాన్ అనేది క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. అసలు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మూమెంట్ టు మూమెంట్ ప్రతి క్షణము కూడా ముందుకు వెళ్లకుండా చేయాలని ఒక మొదలు చేశారంట. ఎస్, అండ్ అలాగే ఏదేమైనా సరే ఈసారి వెన్నుపోటు వేయాలి, 6గురికి వెన్నుపోటు వేయాలని 9 మంది అనుకుంటున్నారండి. అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ అండి మీ లైఫ్లో, ఓకేనా? ఖచ్చితంగా అయితే సాడ్ చేయలేరు. చాలా వేగంగా అంటే వేగంగా క్రియేట్ అయితే చేయలేరండి, ఓకేనా? ఆపలేరు. ఫస్ట్ మీ దారిని ఆపలేరు, మీకు పెట్టుబడి లాభాలు రాకుండా ఆపలేరు, మీరు చేస్తున్న పనిని ఆపలేకపోతున్నారు. అందుకని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేలా చేస్తున్నారంట. దే ఆర్ చేస్డ్. ఎస్, వాళ్ళు ఏదైతే పని చేస్తున్నారో దానివల్ల నైబర్స్, రిలేటివ్స్లో కొంతమంది వారి జీవితాలను తలకిందులు చేసేసుకున్నారండి. పెట్టుబడి లాభాలే కాదు అసలు, ఓకేనా? ఇక్కడ 7 మెంబర్స్, ఇంటికి లెఫ్ట్ సైడ్ ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇద్దరికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా పెట్టుబడి లాభాలు కాదు, ఓకేనా? నో యువర్ వర్త్ అండి, ఓకేనా? వాళ్ళు కనీసం మీ విషయంలో జస్ట్ మాటలు మాత్రమే మాట్లాడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, ఏడిపించాలి అని చూసిన వాళ్ళు దే ఆర్ చేజ్డ్ బై దర్ కర్మ. కార్డియక్ అరెస్ట్. ఎస్, కర్మ అనుభవిస్తున్నారండి వాళ్ళు. మనీ ఇచ్చి ఇలాంటి పనులు చేపిస్తున్నందుకు, మనీ ఇచ్చి చేస్తున్నందుకు ఎంత ట్రై చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేలా చేసినా వాళ్ళు మీతో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కమ్యూనికేట్ చేయడానికి చూస్తున్నా. ఫాలో యువర్ స్కిన్ రొటీన్. నైబర్స్ అండి, స్కిన్కి రిలేటెడ్ మిర్రరు, ఓకేనా? బ్యూటీకి రిలేటెడ్ వాళ్ళు క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వెయిట్ ఫర్ ఏ సైన్. ఫేస్ ప్యాక్ లాంటివి వేసుకోండి. ఎస్, వాళ్ళ విషయాల్లో వాళ్ళు మీ మీద కొన్ని ప్రయత్నాలు చేసి సెకండ్ ఫ్యామిలీ పర్సన్స్ అండి వాళ్ళు. ఫస్ట్ ఫ్యామిలీ పర్సన్స్ కాదు, మీ చుట్టూ నైబర్స్ కొంతమంది ఫిజికల్గా రాబరీ చేయాలని మీ దగ్గర ఉన్న గోల్డ్, లేదంటే ఇంపార్టెంట్ ఫోన్, మొబైల్, ల్యాప్టాప్, ఇంకా ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దొంగలించాలని ట్రాప్ చేయడానికి చూస్తున్నారంట మీ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేసి. లైఫ్ ఈజ్ హ్యాపెనింగ్ ఫర్ యూ అండి. ఖచ్చితంగా మీకు అగైనిస్ట్ అయితే కాదు. వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అది పని చేయలేదు. హార్డ్ వర్క్ చేయడానికి ఇది ఒక దారి అండి వాళ్ళకి. ఎస్, దీన్ని ఒక దారిగా తీసుకుంటున్నారు. అంటే వాళ్ళ పనిని వాళ్ళు చేస్తున్నట్టుగా మీ పనిని ఇబ్బందికి కలిగించేలాగా డ్రామాలు ఆడుతుంటే మీరు వాటిని చూసి ఆయాసపడో, తిట్టో, లేదా మీరు మాట్లాడుకుంటేనో దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు మీ మీద గొడవకు రావాలి, తద్వారా మిగతా వాళ్ళు రావాలి. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా మీతో గొడవ పడడానికి ఛాన్స్ లేదు. అనుకుంది జరగలేదు, ప్రయత్నం మిస్ అయింది. ముగ్గురిని బాధ పెట్టాలని ఇదొక కుట్ర. అవకాశం లేదండి. అండ్ వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు, ఓకేనా? ఇదే రెచ్చగొట్టే పనిలోనే ఇంకా 3 రోజులు ఉంటారు. ప్రయత్నం అయితే ఖచ్చితంగా మీది ముందుకెళ్తుంది, ఇంట్లో అందరిది ముందుకెళ్తుంది. వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ చేసి వాళ్ళ పేరు ఎత్తగానే కోపం వచ్చేలాగా లేదా ఏడుపు వచ్చేలాగా చేస్తున్నారంట. హౌస్కి సంబంధించిన వ్యక్తి, హౌస్లో వ్యక్తి, లేదా మీరు రెంటింట్లో ఉంటే హౌస్కి సంబంధించిన వ్యక్తి, ఇంటి పక్కన వాళ్ళండి, ఓకేనా? మీరు ఏడుస్తూ ఉండాలి, బాధపడుతూ ఉండాలి. ఆ బాధలోని, శోకంలోని మీరు వాళ్ళని ఏదన్నా అనాలి, లేదా మీరు గట్టిగా మాట్లాడుకుంటే వాళ్ళని మీరు అన్నారు అని చెప్పి వాళ్ళు ఫోన్లో రికార్డ్ చేసుకోవాలి అని చెప్పి రికార్డింగ్ చేసుకుంటున్నారంట. తద్వారా మీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి, వాళ్ళనే తిట్టారు అని చెప్పి అని అనుకుంటున్నారు. తర్వాత కోర్టు నుంచి తర్వాత రోడ్డు మీదకి లాగేయాలి, అప్పుడు మంచి చెడులు జరిగే అవకాశం ఉండదు అని అనుకుంటున్నారంట. దానికోసం ట్రై చేస్తున్నారు. అండ్ ఖచ్చితంగా ఆపలేరు. రిలాక్స్, మూమెంట్ లేకుండా చేయలేరు. ఎస్, ఆపడానికి ప్రయత్నం లేదు, ప్రయత్నమే ఫలించట్లేదు. నెగిటివ్ ఎనర్జీస్ చేసిన ఛాన్స్ లేదు. మిమ్మల్ని బాధ పెట్టడానికి ట్రై చేస్తున్న వాళ్ళు అనుకుంటుంది జరగట్లేదు, ఓకేనా? ఓవరాల్గా మీ విషయంలో మిమ్మల్ని ఆపడానికి వాళ్ళకి అవకాశమే లేదు, ఓకేనా? దారి లేదండి, క్రియేట్ చేయడానికి దారి లేదు, ఏ రకంగా కూడా దారి లేదు. అందుకని మీకు బాధ, దుఃఖం వచ్చేలాగా
ఓకేనా? అదే తలుచుకుంటూ బెంగ పెట్టుకొని ఉండిపోవడమో, లేదా ఏడుస్తూ ఉండడం, అందరిని ఏడిపిస్తూ ఉండడం అలాంటివి మీరు చేస్తూ, ఓకేనా? మీరు చేయాలనుకున్న పనిలో మీరు యాక్షన్స్ తీసుకోకూడదు అని చెప్పి, ఆ ప్రయత్నం ద్వారా ఒక మేల్ పర్సన్ జీవితాన్ని తలకిందులు చేసేయచ్చు అవకాశంగా తీసుకోనని అనుకున్నారు, కానీ అవకాశం లేదు. ప్రయత్నం మిస్ అయింది. ట్రై చేశారు ఆల్రెడీ. నెంబర్ 1 ఈజ్ అ సిగ్నిఫికెంట్. ఇంట్లో ఒకరు విక్టరీ సాధించేస్తున్నారు, డబ్బులు సంపాదించేస్తున్నారు, జీవితంలో ముందుకు వెళ్తున్నారని. మీరు అనుకుంది కరెక్టేనండి. లెటర్ ఎన్ ఉన్న పర్సన్ తన విషయంలో అనుకుంది జరగలేదు, మీ విషయంలో రౌండప్ చేయాలని. కీప్ గోయింగ్. హ్యాపీ అండి, బీ హ్యాపీ. ఇప్పుడు మీకు హ్యాపీ మూమెంట్స్ టైమ్, ఓకేనా? మీరు వేస్తున్న పంట చేతికొచ్చే టైం కానీ, లేదా మీరు చేస్తున్న పనికి రివార్డ్స్ వచ్చే టైము. ఇప్పుడు మీకు గ్రోత్ వచ్చింది, ఆ గ్రోత్ మీరు చూడకూడదు, ఆ సంతోషాన్ని మీరు ఆస్వాదించకూడదు, ఆ హ్యాపీ మూమెంట్ మీకు ఉండకూడదు అని చెప్పి ఆ మూమెంట్ వెళ్ళిపోయేదాకా వాళ్ళు మిమ్మల్ని సోకంలో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. అన్నెసెసరీ డ్రామాని మీరు పట్టించుకోవాలి. బయటంతా తలనొప్పిని, బయటంతా చిత్తు కాగితాలు ఏరుకునే వాళ్ళు చేసే చేష్టల్ని మీరు పట్టించుకొని బుర్రలో పెట్టుకొని వాటి గురించి బాధపడుతూ, అరుస్తూ, ఓకేనా, ఏడుస్తూ మీరు కూర్చోవాలని వాళ్ళు ఆడుతున్న డ్రామా. ఆ చిత్తు కాగితాలని పక్కన పడేయండి. అవి అలాగే ఎగురుతూ ఉంటాయి. వాళ్ళు కొంచెం గాలి వచ్చినా ఎగురుతూనే ఉంటాయి. వాళ్ళు కొంచెం డబ్బులేసి వాళ్ళు కొంచెం ఓవర్ యాక్షన్ చేయమన్నా అవి అలాగే ఎగురుతాయి. ఓకేనా? ఈ గాలి వాటం, అది గాలి ఎటు వేస్తే అటు వెళ్తాయి అవి. ఓకేనా? అది ఎవరైనా సరే. సో కీప్ గోయింగ్, హ్యాపీగా ఉండండి. ఈ చిత్తు కాగితాలు పట్టించుకోవడం మీ పని కాదు, ఓకేనా? సో మీరు ఏదైతే పని చేస్తున్నారో దాని మీద ఫోకస్ చేయండి. వాళ్ళు కనీసం మీ పనిని ఆపలేరు, డైవర్ట్ చేయలేరు. వాళ్ళు చేసిన నెగిటివ్ ఎనర్జీస్ పని చేయట్లేదు, ఇదే నిజం. అసలు వాళ్ళు ఏమీ చేయలేరు, జీరో, శూన్యం. వాళ్ళు ఇప్పుడు మీ లైఫ్లో ఉన్నారు అంటే వేస్ట్, ఉన్నా లేకపోయినా ఒకటే. ఎందుకంటే మీ పని మీరు ఆపట్లేదు. టిఫిన్ చేస్తున్నారు, భోజనం చేస్తున్నారు, మీ పనులు చేసుకుంటున్నారు. పనులు చేసే వాళ్ళు ల్యాప్టాప్లో చేస్తున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్లు చేస్తున్నారు, లేదంటే పంట పండించే వాళ్ళు పండిస్తున్నారు, బిజినెస్లు, సైడ్ బిజినెస్లు, అసెట్లు క్రియేట్ చేసుకుంటున్నారు, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది మీ లైఫ్. 100% మీరు అనుకున్న లైఫ్ ప్రస్తుతం మీరు లీడ్ చేస్తున్నారు, ఓకేనా? సో ఆ యొక్క డబ్బులు చేతులు మారుస్తున్నారు, ఎదురు చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి సెలబ్రేషన్ లేకుండా అయితే చేయలేరండి. చాలా వేగంగా ట్రై చేస్తున్నారంట. గొడవ పెట్టుకోలేరు. గొడవ పెట్టుకొని ఇప్పుడు అర్జెంటుగా కేర్ గివర్ జీవితాన్ని తలకిందులు చేయాలి అని చెప్పి మేల్ పర్సన్స్ చూస్తున్నారు. 4 మేల్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, 4 కూడా ఫాదర్ ఫిగర్సే, ఓకేనా? ఇప్పుడు ప్రస్తుతం ఇంట్లో ఉన్న ఫెమినైన్ ఎనర్జీని రోడ్డు మీదకి లాగాలి, లేదంటే వాళ్ళ మీద కేసు వేయాలి, వాళ్ళ చేత తిట్టారు అని చెప్పి సాక్ష్యం తీసుకోవాలి, ఏదో ఒకటి లీగల్కి అగైనిస్ట్గా సాక్ష్యాన్ని క్రియేట్ చేయాలి. దానికోసం వాళ్ళు నానా తంటాలు పడతారు. నెక్స్ట్ 3 to 9 days, ఇందులో 9 మెంబర్స్ వరకు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఓకేనా అండి? నెంబర్ 3 ఈజ్ అ సిగ్నిఫికెంట్. చాలా కంటిన్యూగా 3 days ట్రై చేస్తారంట. నెక్స్ట్ 4th డే వాళ్ళకి ఆయాసం వచ్చి ఆగిపోతారు, వాళ్ళు అనుకునే ఏవి జరగవు. మళ్ళీ 9th డే, మళ్ళీ ఒకరోజు 9th డే మళ్ళీ ప్లాన్ చేస్తారు. ప్రయత్నం మిస్సింగ్. ఈరోజు నుంచి 9th డే చేయబోయే ప్రయత్నం కూడా మిస్సింగ్. గాడ్ ఈజ్ యువర్ బ్యాక్ అండి. వాళ్ళ ప్లాన్ రివర్స్ అయిపోతుంది, వాళ్ళ హాస్పిటల్ పాలవుతారు. 7 కూడా వారి జీవితాలని తలకిందులు చేసుకుంటారు. ఐ యామ్ ప్రొటెక్టెడ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.